వెతుకుతూ ఉండగా మెమరీ కార్డ్ అయితే దొరుకుతుంది. కావేరిని వెతుక్కుంటూ కావేరిని చంపడానికి వచ్చిన ఆ దేవ మనుషులు కూడా ఆ గుడి దగ్గరికి వస్తారు. అయితే కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మహి అయితే ఇంటికి వస్తాడు. అదే గుడి దగ్గరికి వస్తాడు. స్కూల్‌లో తన చిన్ని ఫ్రెండ్ చిన్ని గుడిలో ఉందని చెప్పడంతో చిన్నిని ఎలాగైనా కలవాలని, చిన్నిని చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్పేసి మహి చిన్నిని కలవడానికైతే వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. "ఎలా ఉన్నావు చిన్ని? అసలు స్కూల్‌కి ఎందుకు రావట్లేదు? ఎప్పటినుంచొస్తావు? నువ్వు లేకపోతే స్కూల్‌లో నాకేమీ తోచట్లేదు చిన్ని" అంటూ చిన్ని గురించి ఒకటే మాట్లాడుతూ ఉంటాడు మహి. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. అయితే చిన్ని కోసం "చిన్ని నీకోసం జున్ను తీసుకొచ్చాను చిన్ని. నీకెంతో ఇష్టం కదా! తిను చిన్ని" అంటూ చిన్నికైతే జున్ను తీసుకొస్తాడు. అయితే "ఏంటి మహి నువ్వు? అయినా నేను ఒకరోజు, 2 రోజులు కనిపించకపోతే అలా కంగారు పడడం ఎందుకు? ఎందుకలా బాధపడుతున్నావు? నువ్వు తిండి తినడం మానేస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు? నువ్వలా మానేయొద్దు. నేను ఎప్పుడైనా స్కూల్‌కి రాకపోయినా సరే నువ్వు కడుపు నిండా తిని హాయిగా ఉండాలి. అంతే. కానీ మనసులో నా గురించి బెంగ పెట్టుకోవద్దు" అంటూ ఇక చిన్ని అయితే చెప్తుంది. "అది కాదు చిన్ని. ఎందుకో నాకు నిన్ను చూడకపోతే రోజంతా గడిచినట్టు ఉండదు. ఏంటో నాకు మనసంతా వెలితిగా ఉంటుంది" అంటూ మహి అయితే చెప్తాడు. సరే నేను రేపటి నుంచి స్కూల్‌కి వస్తానులే. నువ్వు నేను రాకపోయినా తినడం మానేయొద్దు. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను" అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత, "అవును నేనిచ్చిన బొమ్మ ఎలా ఉంది? నీ దగ్గర జాగ్రత్తగానే ఉందా?" అనగానే, "చాలా జాగ్రత్తగా ఉంది. కానీ కొంచెం రిపేర్‌కొచ్చింది. అందుకే రిపేర్ చేపిద్దామని" అనగానే, "ఏంటి బొమ్మని రిపేర్ చేపిస్తావా? బొమ్మకి ఏదన్నా అయితే నాకేదో అయినట్టు అనుకుంటున్నావేంటి?" అనగానే, "నాకు నిజంగా ఈ బొమ్మకి ఏదైనా అయితే నీకే ఏదైనా అయిందేమో అనిపిస్తుంది. అందుకనే ఈ బొమ్మను చూస్తే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. అందుకని దీనికి ఏది జరగనివ్వను మహి" అంటూ ఇక వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. అంతలోనే కావేరి వస్తుంది. ఇక కావేరి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకొని బాయ్ చెప్పేసి మహి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఆ కావేరి మెమరీ కార్డ్ దొరికిన తర్వాత హరికి కాల్ చేస్తుంది. లాయర్ హరికి కాల్ చేసి, "ఇలా నాకు మెమరీ కార్డ్ దొరికింది. బాలరాజుని అంటే పార్వతిని చంపింది దేవాని అన్న సాక్ష్యం మనకి దొరికింది కాబట్టి, నేను ఇందులోంచి నిర్దోషిగా రావచ్చు. అలాగే ఈ మా అన్నయ్యని చంపింది ఆ బాలరాజు కాదని నిరూపించడానికి మనకు కొంచెం టైం అడిగినా కానీ జడ్జి గారు అప్పుడు ఒప్పుకుంటారు కదా" హరి అనగానే, అవును. వెంటనే ఆ సాక్ష్యాన్ని మనం కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి. జడ్జి గారితో మనం మాట్లాడాలి. నేను ఇక్కడి నుంచి కోర్ట్‌కి వస్తాను. నువ్వు అక్కడి నుంచి కోర్ట్‌కి పద అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న విషయం ఆ దేవ మనిషి చూసేసి దేవాకి కాల్ చేస్తాడు. దేవాకి కాల్ చేయగానే "సార్ ఇలా కావేరి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడింది. ఏదో మెమరీ కార్డ్ అంటుంది. నాకెందుకో ఆహ్, హ్మ్, కావేరిని చంపేస్తే బావుంది అనిపిచ్చింది. కానీ అంతలోనే మహీబాబు వచ్చాడు" అనగానే, ఇక ఆ మెమరీ కార్డు అసలు ఆ చిన్ని, ఆ మెమరీ కార్డు, ఆ కావేరి అసలు ఏ ఆనవాలు లేకుండా చచ్చిపోవాలి అని చెప్పేసి గట్టిగా చెప్పేసరికి, "అలాగే సార్" అంటూ ఇక వాడైతే చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే లాయర్ హరి దగ్గరికే వెళ్ళుంటుంది కావేరి అని చెప్పేసి లాయర్ హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, లాయర్‌నైతే చితక కొట్టుడు కొడతారు. అసలు రక్తం వచ్చేలాగా బాగా కొడతారు. "కావేరి ఎక్కడుంది? ఆ మెమరీ కార్డ్ ఎక్కడుంది? ఆ మెమరీ కార్డ్ కావాల్సిందే" అని చెప్పేసి ఇక మెమరీ కార్డ్ గురించి కొడుతూ ఉంటారు. ఎంత కొట్టినా కానీ హరి అయితే నోరు విప్పడు. నోరు విప్పరు కాబట్టి ఇక ఆహ్, "నేను కావేరిని, ఆ చిన్నిని, ఆ సాక్ష్యాలని ఏది లేకుండా చేస్తాను. ఫస్ట్ వాళ్ళని చంపొచ్చి నిన్ను చంపుతాను" అని చెప్పేసి లాయర్ హరినైతే బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే లాయరు కావేరికి ఫోన్ చేస్తాడు. "కావేరి నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అంటే మీరు లాయర్ అదే కోర్ట్‌కి రావట్లేదా?" అని అడుగుతుంది తను. ఇప్పుడు నేను కోర్ట్‌కి రావడానికి కుదరదు. ఇందాకే దేవ మనుషులు వచ్చి నన్ను బాగా కొట్టారు. ఇప్పుడు నేను కోర్ట్‌కి వచ్చే పరిస్థితుల్లో లేను. కానీ చిన్ని ఎక్కడుంది? నువ్వు, చిన్ని జాగ్రత్త. వీలైతే మీరు ఈ ఊరొదిలి వెళ్ళిపోండి. ఇప్పుడు వాళ్ళు మీకోసమే వెతుకుతున్నారు. కనిపిస్తే మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉంది.
నా మాట విని వెళ్ళిపో కావేరి అంటూ అనగానే, అది కాదు హరి, నేనక్కడికి వచ్చి నిన్ను హాస్పిటల్‌కి చూపించి వెళ్తాను అనగానే, ఇప్పుడంత టైం లేదు కావేరి. ఇప్పుడు ఆ సాక్ష్యంతో పాటు నువ్వు బయట పడితేనే బెటర్. లేదంటే ఏదో ఒకటి జరిగే ప్రమాదం ఉంది. ఆ తర్వాత బాలరాజుని ఎప్పటికీ కాపాడుకోలేము అంటూ ఇక అన్నీ చెప్పేసి లాయర్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక మెమరీ కార్డ్ ఏంటి బావా అంటూ దేవ వాళ్ళ మరదలు అదే తను అడుగుతుంది. ఇక నాగవల్లి అడగగానే అది మెమరీ కార్డు అంటూ ఏం చెప్పాలో అర్థం కాక, అది ఏంటో నాకు తెలీదు. కావేరి దగ్గర ఉందంట. ఎవరితోనో సాక్ష్యం అంటూ మాట్లాడుతుంది. బహుశా సత్యం బాబుని చంపింది బాలరాజు కాదు అన్న సాక్ష్యం వాళ్ళకేమైనా దొరికిందేమో. అందుకనే కావేరిని, చిన్నిని అడ్డు తొలగించాలని అనుకున్నాను అనగానే, మంచి పని చేశావు బావ అని అంటుంది నాగవల్లి. ఇక ఆ తర్వాత మరి చూడాలి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి చిన్ని నిజంగానే ఆ సాక్ష్యాన్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి జడ్జికి సబ్మిట్ చేసి, బాలరాజు ఏ తప్పు చేయలేదని కొంచెం టైం అడుగుతుందా? అలాగే తను కావేరిగా ఏ తప్పు చేయలేదని, అసలు ఇలా నేను తప్పు చేయకుండానే నా మీద నింద పడిందని, నింద పడేలా చేసిందని అన్న నిజం తనకి తెలుస్తుందా? దేవాయే తప్పు చేశాడన్న విషయం ఆ సాక్ష్యాన్ని కోర్టులో బయట పెట్టబోతుందా? మరి దేవాకి శిక్ష పడబోతుందా? మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తరువాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.